హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో నేనైతే మీషోలో రీసెంట్గా మగ్గం వర్క్ బ్లౌజెస్ని అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇది వచ్చేటప్పటికి మనకి ఆలివ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి. దీనికి వచ్చేటప్పటికి మనకి ఎంబ్రాయిడరీ వర్క్తో అయితే చేశాడు. వైట్ బీడ్స్ ఇంకా రెడ్ కలర్ బీడ్స్తో అయితే డిజైన్ చేశాడు అనమాట. సో వర్క్ అయితే చాలా బాగుందండి. ప్రైస్ వచ్చేటప్పటికి మనకి 1001 రూపీస్ 1 రూపీ అయితే పడిందనమాట. మనకి హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఇలాగా షార్ట్ హ్యాండ్స్ లాగా ఇచ్చాడు. వర్క్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. వర్క్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి వైట్ ఇంకా పింక్ కలర్ కాంబినేషన్లో అయితే ఇచ్చాడనమాట. నెక్ వచ్చేటప్పటికి మనకి రౌండ్ నెక్ లాగా ఇచ్చాడు. దీనికి మనకి చెమ్కీస్తో కుందన్స్తో అయితే చాలా బాగా డిజైన్ చేశాడు. ఇది మనకి పట్టు శారీస్ మీదకి అయితే చాలా బాగా సెట్ అవుతుంది. ఇది వచ్చేటప్పటికి ఫ్రంట్ సైడ్ నెక్ అండి. ఈ సైడ్ నెక్కి అయితే మనకి సేమ్ బ్యాక్ నెక్కి ఇచ్చినట్టు డిజైన్ ఇచ్చాడు. హ్యాండ్స్ వచ్చేటప్పటికి మనకి షార్ట్ హ్యాండ్స్ లాగా అయితే ఇచ్చాడండి. నెక్స్ట్ బ్లౌజ్ని అయితే ఓపెన్ చేసుకొని చూద్దాము. ఈ బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి పింక్ కలర్ బ్లౌజ్ అండి. గోల్డ్ బీడ్స్తో అయితే డిజైన్ చేశాడనమాట. మొత్తం కూడా మనకి ఇలాగా గోల్డ్ బీడ్స్తో అయితే బ్లౌజ్ మొత్తం వర్క్ చేసి ఉంది. చిన్న చిన్న బుటీస్ లాగా అయితే ఇచ్చాడనమాట. దీన్ని మొత్తం మనం బ్లౌజ్ని ఓపెన్ చేసుకొని చూద్దాము. ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి మనకి ఆర్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్తో అయితే ఇచ్చాడు. ఇది మనకి బ్లౌజ్ బ్యాక్ నెక్ వచ్చేటప్పటికి మనకి షేప్ అయితే ఇచ్చాడు కదా అండి, ఇలాగా బాక్స్ లాగా. దీనికి చుట్టూతా అయితే వర్క్ చేసి ఉందండి. మధ్యలో మనకి ఇది బ్యాక్ డ్రాప్ లాగా ఇచ్చాడనమాట. దాన్ని మనము మిడిల్లో ఉన్న క్లాత్ని కట్ చేసుకొని బ్యాక్ డ్రాప్లా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. అందుకే మనకి కింద వర్క్ చుట్టూతా కూడా చిన్న చిన్న బుటీస్ లాగా ఇచ్చాడు. ఈ బ్లౌజ్ డిజైన్ అయితే చాలా బాగుంది. లింక్ని అయితే డిస్క్రిప్షన్ బాక్స్లోనూ ఇంకా కామెంట్ బాక్స్లోనూ అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ బ్లౌజ్ని అయితే ఓపెన్ చేసుకొని చూద్దాము. ఈ బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి గోల్డ్ కలర్ బ్లౌజ్ అండి. దీనికి కూడా మనకి మగ్గం వర్క్ అయితే చేసి ఉందన్నమాట. ప్రైస్ వచ్చేటప్పటికి 560 రూపీస్ పడిందండి. ఇది కూడా డిజైన్ అయితే చాలా బాగుంది. హ్యాండ్స్కి వచ్చేటప్పటికి మనకి ఇలాగా ఎల్బో హ్యాండ్స్ లాగా అయితే ఇచ్చాడనమాట వర్క్. ఇంక వైట్ ఇంకా పింక్ కలర్ స్టోన్స్ కుందన్స్తో అయితే డిజైన్ చేశాడు. నెక్స్ట్ మనం బ్లౌజ్ని ఓపెన్ చేసుకొని బ్యాక్ నెక్ని అయితే చెక్ చేసుకుందాము. మనకి ఈ మోడల్లో అయితే సింగిల్ కలరే అవైలబుల్గా ఉందండి. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి ఆర్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్తో అయితే ఉంటుంది. ఇది మనకి ఫ్రంట్ సైడ్ నెక్ అండి. ఇప్పుడైతే మనం చూస్తున్నది వచ్చేటప్పటికి బ్లౌజ్ యొక్క బ్యాక్ నెక్ అండి. ఈ బ్యాక్ నెక్కి వచ్చేటప్పటికి మనకి పాట్ నెక్ లాగా అయితే ఇచ్చాడనమాట. చాలా బాగుంది డిజైన్ అయితే. మొత్తం మనకి ఇలాగా వైట్ బీడ్స్ ఇంకా రెడ్ కలర్ స్టోన్తో అయితే డిజైన్ చేశారు. లింక్ని అయితే డిస్క్రిప్షన్ బాక్స్లోను కామెంట్ బాక్స్లోను అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ బ్లౌజ్ని అయితే ఓపెన్ చేసుకొని చూద్దాము. ఈ బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి పింక్ కలర్ బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి పింక్ కలర్ బ్లౌజ్ అండి. వైట్ బీడ్స్ ఇంకా గోల్డ్ కలర్ బాల్స్ అయితే డిజైన్ చేశారనమాట. హ్యాండ్కి మనకి ఎల్బో హ్యాండ్ వరకు అయితే డిజైన్ చేశారండి. వర్క్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. దీనికి మనకి హ్యాండ్స్కి చిన్న చిన్న డ్రాప్స్ లాగా కూడా ఇచ్చాడు. నెక్స్ట్ మనము బ్యాక్ నెక్ ఇంకా ఫ్రంట్ నెక్ను కూడా చెక్ చేసుకుందాము. ఇదంతా హ్యాండ్కి వచ్చేటప్పటికి మనకి ఇలాగా స్టోన్స్తో గోల్డ్ కలర్ స్టోన్స్తో కూడా స్టిక్ చేశారు. ఇది ఫ్రంట్ నెక్ అండి. ఫ్రంట్ నెక్కి మనకి సైడ్ అయితే వర్క్ ఇచ్చాడనమాట. ఇది మొత్తం మనకి బ్యాక్ నెక్ రౌండ్ నెక్ ఇచ్చి ఇలాగా ఫ్లవర్స్ లాగా అయితే డిజైన్ చేశాడు. చాలా బాగుంది. చుట్టూ మనకి స్టోన్స్ ఇంకా చిన్న చిన్న బుటీస్ లాగా అయితే డిజైన్ చేశాడు. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.